సార్ ఒకసారి చూడండి సార్. సార్ నాయకర్ గారు సార్ ఒకసారి రేపు చూడండి సార్. ఎంతమంది తప్పించుకుంటారు ఇంకా. మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకుని గడిచినటువంటి 6 రోజుల నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో కానీ, మన జిల్లాలో కానీ, మన రాష్ట్రంలో కానీ, కొత్త రాష్ట్రాల్లో కానీ, లేకపోతే ఇతర దేశాల్లో కూడా నిర్వహించబడుతున్నాయి. ఆ వేడుకల్లో భాగంగా ఈ రోజున ముఖ్యంగా మన నర్సాపురం నియోజకవర్గం జనసేన పార్టీ హెడ్ ఆఫీస్ అయినటువంటి మన హెడ్ ఆఫీసులో మన నాయకర్ గారు, మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ నాయకర్ గారు, వారి సోదరుడు సునీల్ గారు, మన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచన చేసి ఈ రోజున ప్రత్యేకంగా గుండె నిపుణులను ప్రత్యేకంగా డాక్టర్లని భీమవరం ప్రాంతం నుంచి డాక్టర్ మహేష్ గారు భీమవరం హాస్పిటల్స్లో ఆయన డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్, ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన వారు, ఇంకా కొంతమంది టీము మరి ఈ రోజున ఇక్కడికి వచ్చి మన ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజానికాన్ని అందరినీ కూడా కావాల్సినటువంటి టెస్టులన్నీ, గుండెకి సంబంధించిన టెస్టులన్నింటినీ కూడా నిర్వహించి వారి యొక్క గుండె పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో వారికి గుండె పరంగా ఆరోగ్యం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఏ విధమైనటువంటి మెడిసిన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఏ విధమైన ట్రీట్మెంట్ వాళ్ళకి చేయాలన్న దాని మీద అన్నిటిని కూడా తెలియపరిచి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు మరియు మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. ఈరోజు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సంబరాల్లో భాగంగా మా నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో బొమ్మడి నాయకర్ గారు మరియు సోదరులు సునీల్ గారు, కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు మన మాధవ్ నాయుడు గారు, అదే పెద్దలు చిరుమల సత్యనారాయణ నిర్వహించడం జరుగుతుందండి. భీమవరం హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో వారి సహాయంతో మహేష్ గారు డాక్టర్ బృందం రావడం జరిగింది. ఉచితంగా ఈరోజు మెడిసిన్స్ కానీ, హార్ట్కి సంబంధించిన కార్డియాలజీ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కానీ ఉచితంగా ఈసీజీ కానీ మెడికల్ క్యాంప్ నిర్వహించి అందరికీ అందుబాటులో మా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ప్రకారం మేమందరం కూడా ఉచితంగా ఏదో సేవ చేయాలనే తపన ఆయనలో ఉంది. అదే తపన మేము కూడా ఫాలో అవుతున్నాం. మా అధినాయకుడు చెప్పిన మాటలు మా అందరికీ కూడా శిరోధార్యం.
అదేవిధంగా ఈరోజు అందరికీ కూడా లేనటువంటి వాళ్ళకి సహకారం అందించాలి, మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున జనం వచ్చారు, అందరికీ అందుబాటులో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.